మనం భగవంతుడిని బిడ్డలా చూసుకుంటే ఆయన తండ్రిలా కాపాడతాడు. ఇది ఒక్కటే. అందుకని ఆయన ఇవన్నీ తింటాడా, ఆయనకి ఇవన్నీ ఎక్కుతాయా, నీకెందుకు, తింటాడని పెట్టు, ప్రేమగా పెట్టు. పసిపిల్లాన్ని చేయి, మురిసిపోతాడు. ఆవిడ అలా పెట్టేది. అయితే ఈయన ధ్యానంలో మురిసిపోతూ ఉన్నాడు. పైన సాలిగూడు కూడా కట్టిందిట. ఆ సాలిపురుగు హఠాత్తుగా పడిపోయింది ఆ లింగం మీద. ఆ లింగం మీద సాలిపురుగు పడింది. ఎప్పుడు ఈయన తన్మయుడైపోయాడండి, ఈయన ఏం గమనించట్లేదు. ఆవిడ చూసింది, అయ్యో శివయ్య మీద సాలిపురుగు పడిందని ఉప్పు నూదింది లింగాన్ని. ఓదగాని ఈయనకు మహాకోపం వచ్చింది. నేను పవిత్రంగా మడికట్టుకొచ్చి రుద్రం చదివి అభిషేకం చేస్తే నువ్వు ఊత్తావా, ఎంగిల్ చేస్తావా, నిన్ను నేను విడిచిపెట్టి సరిపోవన్నట్టు. ఇద్దరు ఎక్స్ట్రీమ్సే. ఆవిడేంటి శివుడి మీద సాలిపురుగు పడిన ఉప్పు నూదిందండి. ఈయన గారేంటి పవిత్రమైన లింగాన్ని ఎంగిల్ చేస్తావా, నువ్వు ఊదకూడదు. గుర్తుపెట్టు, కొంతమంది ఊత్తూ ఉంటారు, అది చాలా తప్పది. అగరబత్తులను కూడా ఉప్పును ఊదడం ఇవన్నీ పనికిరాదు, ఊదకూడదు. కొందరు పాలు కాగబెట్టినప్పుడు పొంగిపోతున్న ఉప్పును ఊత్తారు, ఆ పాలు నివేదనకు పనికిరావు, ఎంగిలవి. గుర్తుకోండి. సాధన దశలో ఇవన్నీ అవసరమే. ఎవరో సిద్ధభక్తులు తాదాత్మ్యం చెందిన వాళ్ళ దగ్గర క్షమించేస్తాడు శివుడు. వాళ్ళని క్షమించాడు కదా అని మనం ఊరుకోకూడదు, మనం జాగ్రత్తగానే ఉండాలి. ఉంటే మనం ఆ స్థితి కలిగితే వేరు. తాదాత్మ్య స్థితిలో నిరపేక్షంగా ఉండే నిష్కపటమైన ప్రేమలో అన్ని క్షమింపడితే ఎంగిలి మాంసం ముక్కలు ఇచ్చిన తింటాడు ఆయన తిన్నాడు కదా, నువ్వు రేపు రెడీ చేయక్కర్లే, ఆయన ఇచ్చినట్టు ఇవ్వు, అలా ఇస్తే తింటాడు. ఇప్పుడు ఇవాళ చేసిందండి. చిత్రం ఏంటంటే ఇవన్నీ నువ్వు ఇంకా నేను నేలుకొని ఇంటికి తీసుకుపోని వెళ్ళిపెట్టా మహానుభావుడు. ఇవిడు గుళ్ళో కూర్చుండిపోయింది. ఏం చేస్తాను, నాకు నా స్వామి మీద సాలిపురుగు పడిపోయింది, ఆయనకి ఎక్కడ అది కుడుతుందో అని బాధపడింది. అంటే లింగము రాయి అనుకోలేదు ఆవిడ. అది గొప్పతనం అండి. లింగము రాయి అనుకోలేదు. మన రాయిలేదు ఎవడున్నాడా, నీకు లేడిపో. ఇప్పుడు పిలిస్తే వచ్చాడని నమ్మకం ఉంది. అందుకే గంట సేపు కూర్చొని పత్రం వేసి పాలు పోసి నా శివుడు అనుకునే వాడికి తప్పకుండా రాత్రిలో శివుడు ఉంటాడు. గుర్తుపట్టు, ఎందుకుంటాడు, వాడుకుంటాడు, అందుకుంటాడు వాడు పూజ. కనుక నా శివుడు మీద సాలిపురుగు వచ్చింది. సాలిపురుగు వస్తే అలర్జీ వచ్చేస్తుంది మా స్వామికి, ఆయన కుట్టేస్తుంది, అందుకు ఊసేసింది. అప్పుడు నేను పుల్ల పుటక తీసుకొచ్చి జాగ్రత్తగా మడిగా తీద్దామంటే ఏదో ఒళ్ళంతా పాకిపోతే మా స్వామికి, అందుకు నేను చేశాను. నేను చెప్పి నేను వెళ్ళలేదండి. ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. పడుకుంటే కల్లో శివుడు వచ్చాడు. ఎలా కనబడ్డాడంటే ఒక్క చోటు మాత్రం అందంగా ఉందిట, మిగిలిన చోటంతా దద్దుర్లు ఉన్నాయట శివుడికి. ఏంటి స్వామి నీకు దద్దుర్లు అంటే, మీ ఆవిడ ఊదిన చోటే నాకు బాగుంది, ఊదన చోటంతా దద్దుర్లు వచ్చాయన్నట్టండి. ఎంత దయామయుడండి స్వామి. అది ఆయన దయ. నాకు ఆ ఊదినప్పుడు అది చాలా సుగంధం కంటే బాగుంది, ధూపం కంటే బాగుంది. ఆ ప్రేమతో ఊదుతో వచ్చిన గాలి ఉందే చాలా బాగుంది. ఆయనకి ఎంగిలేమిటండి, ఆ మహానుభావుడికి బుద్ధి చెప్పాడు ఆయనకి. ఏంటి నువ్వెవడు ఇంకోటి చూపించడానికి అని అన్నాడా లేదా, ఇలా ఉంటూ ఉంటాయి. అలాగా చిదంబరంలో మహాభక్తుడు ఉండేవాడు. ఆయన పేరు ఉమాపతి శివాచార్యుడు. గొప్ప సిద్ధపురుషుడు ఆయన, శివారాధన తత్పరుడు. పైగా శివజ్ఞానంలో పండిపోయినవాడు. ఏనాటి నుంచో సాధన చేశాడు. పంచాక్షరి మంత్ర సిద్ధి వచ్చేసింది. సాధన దశలో నియమం పద్ధతి ఉంటుందండి, సిద్ధ దశలో అవి ఉండవు. మడి అనే మాట ఇప్పుడు విన్నారు మీరు? విన్నామండి, కడుతూ ఉంటారు. లేదు, ఒకప్పుడు మా ఇంట్లో కట్టేవారండి. ఇవే ఎక్కువ వినబడుతున్నాయి, ఈ రోజుల్లో లేదు. అమ్మ కాస్త స్నానం చేసి కడిగిన స్టవ్ మీద వండే ఉంటే మా మామ ఇలాగే చేసిందండి అంటుంది ఒక్కొక్క గృహిణి. అంటే తమరు ఇలా చేయట్లేదా అని మేము బాధపడుతూ ఉంటాం. ఏం ప్రారంధం అండి బాబోయ్. కనుక మడి అంటే అర్థం, ఎప్పుడైనా పంట పొలాల దగ్గర మడి అనే మాట అడగండి, రైతు చెప్తాడు మడి అంటే. ముందు అన్నీ ఒక దగ్గర నారు మడి అని వేస్తారు, తర్వాత అవన్నీ ఒక ఏపుగా ఒక ఆకారానికి రాగానే అవి తీసుకుని పొలమంతా పరచుతారు. కనుక పొలమంతా పరచడానికి ముందు నారు మడి ఎంత అవసరమో, నీ భగవజ్ఞానం విశ్వమంతా విస్తరించడానికి ముందు మడి లాంటి సదాచారాలు అవసరము. అటు తర్వాత ఒక స్థితి వచ్చిన తర్వాత అదే అవుతుంది. అది నువ్వెవడు తొందరపడ్డానికి ఇంక ఇప్పుడే వేసేవలేదు, ఎప్పుడు తీసి పీకి పారేయవచ్చు అనుకోవద్దు. నువ్వు దీన్ని జాగ్రత్తగా పాటించి అప్పుడు అదే వస్తుంది. సహజంగా రావాలి తప్ప నువ్వు లాక్కోకూడదు. పరమహంస చెప్పిన మాట, పుండు వస్తే తొందరగా తొలగించుదామని నువ్వు గోళ్లతోనూ బ్లేడ్లతోనూ కోసి పారేయకు, దాన్ని నెమ్మదిగా లేపనాలు రాయి, అది నెమ్మదిగా అదే దానంతట అదే పోతుంది. కనుకనే సదాచారం అనే లేపనం పూస్తే అజ్ఞానం అనే పుండు మాసి జ్ఞానం అనే సుస్థితి వస్తుందని చెప్పాడు మహానుభావుడు. అందుకే మీకు జ్ఞానం పేరు చెప్పి సదాచారం అక్కర్లేదన్నవాడు పరమద్రోహి. గుర్తుపెట్టుకోండి, సదాచారం ఉండాలి, జ్ఞానం కావాలి. అలాగని అదే పట్టు కూర్చుంటే అదే బాధే, ఏదైనా అంతే కదండి. కనుక రెండు జాగ్రత్తగా, అదే బ్యాలెన్స్ సృష్టిలో అంటే తెలియాలి. ఈ ఉమాపతి శివాచార్య సిద్ధపురుషుడు అయిపోయాడు. ఆయనకి ఏం చేస్తున్నాడో తెలియట్లేదండి. ఆ స్థితికి వెళ్ళిపోతారు కొంతమంది. వాళ్ళ కాళ్ళు మోపితే క్షేత్రం అయిపోతుంది.
రామకృష్ణ పరమహంస గారు కాళీదేవికి పూజ చేసేవారట పువ్వులు వేసి. ఒక్కొక్కప్పుడు తను తాను మైమరిచిపోయి మందార చెట్టు దగ్గరికి వచ్చి కాళీ అని చెట్టుకు దండం పెట్టేవారట. మరి పువ్వులు కొయ్యడం లేదు, అమ్మవారికి వేయడం లేదు. ఎందుకంటే ఆ మందార చెట్టు ఒక్కొక్కప్పుడు ఆకుపచ్చదనంలో కొంచెం డార్క్ అయిపోతాయి. ఆ చెట్టు అంతా ఆకులతో నిండిపోయి దాని నిండా ఎర్రని మందార పువ్వులు ఉంటే ఆ చెట్టే కాళీదేవిగా కనబడింది. దానికి అయిపోయింది పూజ. పువ్వులు పెట్టుకున్న ఆవిడికి నేనేం పూజ చేస్తాను? ఆవిడ మీద తీసిన పువ్వులు తీసి మళ్ళీ ఆవిడికి వేస్తానని దాన్ని పెట్టేట. అది ఆయనకి సరిపోతుంది. కానీ మనం వెళ్ళి ఆ చెట్టుకే పువ్వులు ఉన్నాయి కనుక ఎక్కర్లేదని కాదు, అది ఆయనకి సరిపోతుంది. అలా శివాచార్యులు కూడా తన్ని తాను మైమరిచిపోయేవారు. ఒక్కొక్కప్పుడు తాను చేస్తున్న యజ్ఞక్రియల్లో కూడా పాటించవలసిన నియమాలు మడి తడి కూడా దాటిపోయేట. ఇది చూసి మిగిలిన శివాచార్యులు అన్నారు, అయ్యా తమరు చాలా ఇబ్బంది. ఇందులో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒక సాధకుడు ఉత్తమ స్థితికి వెళితే తోటి వాళ్ళు అసూయపడే వాళ్ళు ఉంటారు. అందుకు అటువంటి వాళ్ళు వెక్కిరింపులు ఉంటూ ఉంటాయి. కొందరు సాధకులు నేను చేశానని కానీ అబ్బా అంటారు, వాడు వెళ్ళి అంటే అంత గొప్పలు చెప్పుకున్నాడు చూడండి అంటారు. ఇలాంటి వాళ్ళు లోకంలో చూస్తూ ఉంటాం. కనుక ఇతడు ఆచారం తప్పుతున్నాడు అని తెలుసుకుని మొత్తం ఆచార్యులందరూ కలిసి నువ్వింక ఆలయానికి రావాల్సిన అవసరం లేదు, నీ వల్ల ఆచారం తప్పుతోంది, ఆచారం తప్పితే ఆలయానికి మంచిది కాదు అంటే అవును కదా. ఒక చోట శివుడిని చూస్తున్నంత కాలం ఆచారం ఉండవలసిందే. ఏదో శివుడి దయ వల్ల అన్ని చోట్ల చూడగలుగుతున్నాను, కళ్ళు మూసుకుని గుండెలో చూడగలుగుతున్నాను అన్నాడు ఆ మహానుభావుడు. శివ ఇంతేనా నా భాగ్యం? ఆలయం మర్యాదల్ని గౌరవించి ఆ మహానుభావుడు చిదంబరం వదలలేక ఆ ఊరిలో ఒక దూర ప్రాంతంలో ఒక చిన్న కుటీరం వేసుకుని తాను నిరంతరం శివారాధన చేసుకుంటూ శివధ్యానం చేసుకుంటూ గడుపుతున్నాడు ఉమాపతి శివాచార్యుడు.